సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? అట్ట గీతలు గీశాడు వాడు, నువ్వే భయపడవాకు, అందులో నుంచి నేను ఇంకొక షేపు తీసుకొస్తా, ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా, నేను ఉన్నా కదా, నేను మలుస్తా, నా వైపు చూడు, భయపడవాకు. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతం లాగా మార్చిపడేసిన చింత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా? ఎంతమందికి విశ్వాసం వచ్చిందండి? ఇప్పుడు నీ లైఫ్ను గురించి నువ్వు ఊహించు.